హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే చేదే లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారానికి ఒకసారి తీసుకుంటే మీ హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ కాకరకాయ కర్రీ ఆ కాకరకాయ కూరలా ఉందండి. టేస్ట్ అంత బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక అర కేజీ కాకరకాయలు భలే నవనవలాడిపోతున్నాయండి. బాగున్నాయి కాకరకాయలు కూడా. ఇప్పుడు ఈ పులుసు అంతా తీసేయాలండి. ఈ పులుసు తీస్తే చేదు అసలు అనేది ఉండదు. కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కావాలంటే ఈ పులుసుతోనే వండుకోవాలి. చాలామంది అసలు తినరు కాబట్టి నేనైతే ఈ పులుసు తీసేసి చక్కగా పులుసు తీసేసిన తర్వాత ముందు కాకరకాయలన్నిటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. లేకపోతే చేదు పోదు. పులుసు అంతా స్పూన్తో తీసేసి కాకరకాయలను వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని పొయ్యి మీద అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ముక్కలను అయితే వేసేయాలి. ఎటువంటి తాలింపు దినుసులు కానీ ఆవాలు కానీ ఇప్పుడు ఏమి వేయక్కర్లేదండి. ఎందుకంటే కాకరకాయలు ఏగడానికి టైం పడుతుంది. స్లోగా చక్కగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాకరకాయ అలా ఫ్రై అవుతూ ఉండాలి. దీనిలో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం, కానీ ఒక ఆనియన్ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేయాలన్నమాట. లేకపోతే ఆనియన్ ముందుగా వేగి మాడిపోతుంది. మనకైతే కాకరకాయలు చక్కగా ఫ్రై అయ్యాయి. నేనైతే ఇప్పుడు ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇవి రెండు ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఒక మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. నేను ఒక స్పూన్ ఉప్పు, పసుపు కూడా వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. కాకరకాయ కూర ఇలా చేస్తే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పులుసులు కాకరకాయ ఉన్న పులుసులు అవి ఏమి తీయకుండా కూడా బెల్లం వేసి వండొచ్చు. టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. దాని లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే పిల్లలు కూడా అసలు చేదు అనే కంప్లైంట్ చేయరు. అది కాకుండా చక్కగా ఆ కాకరకాయ టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేయడం వల్ల. మనకైతే కాకరకాయ చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత ఘాటు అయితే తింటారో అలా వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరే ఒకసారి ట్రై చేసి మనకైతే కామెంట్ చేయండి. మన కుమ్ము ఫుడ్డీ ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నాం, కానీ మనకైతే తగినంత రీచ్ అయితే రాలేదు. చూసే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అద్దరిపోతుందనమాట. ఆ కాకరకాయకి ఈ కాకరకాయకి తేడాగానే ఉండదండి. ఒకసారి ట్రై చేసి మీరే కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.